ఆచి చికెన్ మసాలా. మెడికో ప్రియాంక హత్య కేసులో ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులను జారీ చేసింది. కేసు దర్యాప్తు అధికారికంగా పాటిల్ దేవరాజ్ మునీష్ ను నియమించింది. రాజమండ్రిలో కలకలం సృష్టించిన ఈ హత్య కేసు దర్యాప్తు త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నిందితులకు త్వరగా శిక్ష పడేందుకు తూర్పుగోదావరి జిల్లా అడిషనల్ ఎస్పీగా పనిచేస్తున్న ఐపీఎస్ పాటిల్ దేవరాజ్ మునీష్ కు కేసును అప్పగించింది. ఇక కేసు దర్యాప్తుకు రాజమండ్రి సౌత్ జోన్ డీఎస్పీ శివప్రియ, ప్రకాష్ నగర్ సిఐ బాజీలాల్ సహకారం అందించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇక ఈ నెల 3 ప్రసాదిత్య మాల్ మల్టీప్లెక్స్ వద్ద మద్యం తాగిన యువకులు కారుతో ఢీకొట్టి మెడికో ప్రియాంకను హత్య చేశారు. తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లిన బాధితురాలు హైదరాబాద్ లో చికిత్స పొందుతూ మరణించింది. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తెలంగాణ ప్రాంతానికి చెందిన మెడికో ప్రియాంక మృతిపైన ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు ఆందోళన చేపట్టాయి. కేసు దర్యాప్తు వేగవంతం చేసి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. సునీత, ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ అందరినీ కూడా చేసిన రాజమండ్రిలో జరిగిన మెడికో ప్రియాంక హత్య కేసుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలకమైన ఉత్తర్వులు జారీ చేసింది. ఏదైతే ఈ కేసు దర్యాప్తు అధికారిగా ఐఓగా పాటిల్ దేవరాజ్ మునీష్ ప్రస్తుతం రాజమండ్రి తూర్పుగోదావరి జిల్లా అడిషనల్ ఎస్పీ అడ్మిన్ అడిషనల్ ఎస్పీగా పనిచేస్తున్నారు. ఏదైతే పాటిల్ దేవరాజ్ మునీష్ నేతృత్వంలో ఈ విచారణ కొనసాగబోతుంది. ఇప్పటికే నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి వారిని కస్టడీలోకి తీసుకుని మరిన్ని వివరాలు రాబట్టేందుకు, ఎందుకంటే ఆ రోజు ఘటన జరిగిన రోజు ప్రసాదిత్య మాల్కి మధ్యాహ్నం సమయానికే వీరు చేరుకున్నట్టుగా కూడా తెలుస్తుంది సీసీ ఫుటేజీల ద్వారా. ఆ ఘటనకు ముందు ఏదైతే ఈ ప్రియాంకను కారుతో ఢీకొట్టి, అదేవిధంగా అక్కడ లోపాలు ఎలా ఉన్నాయి, అవన్నింటి మీద కూడా సమగ్రమైన విచారణ జరగాల్సి ఉంది. అదేవిధంగా చూస్తే కనుక కేసు తర్వాత దాదాపు 3 రోజుల పాటు ఈ కేసును పోలీసులు గోప్యంగా ఉంచారన్న ఆరోపణలు కూడా ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం పాటిల్ దేవరాజ్ మునీష్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఈ దర్యాప్తు అధికారిగా ఈ కేసు విచారణ జరగబోతుంది. దీనికి సంబంధించి చూస్తే కనుక ఇప్పటికే ప్రజా సంఘాలు కావచ్చు, అదేవిధంగా ప్రియాంక తల్లిదండ్రులు కావచ్చు, వీరందరూ కూడా నిందితులు కఠినంగా శిక్షించారు. ప్రియాంక తల్లిదండ్రులు అయితే ఖచ్చితంగా నిందితుల్ని వృత్తి చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తారు. ప్రజా సంఘాలు కూడా ఖచ్చితంగా దీనికి సంబంధించి మరోసారి ఇలాంటి ఘటన జరగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తారు. ఈ నేపథ్యంలో కేసు త్వరితగతిన దర్యాప్తు పూర్తి చేసి ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా నిందితులు శిక్ష పడేలా చేస్తే కనుక మరోసారి ఇలాంటి జరగకుండా మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం, అదేవిధంగా ఒక్కసారి ఢీకొట్టినప్పటికీ కూడా రెండోసారి మూడోసారి కూడా ఉద్దేశపూర్వకంగా ఆమె మెడికో ప్రియాంక తల మీద నుంచి కారు వెళ్ళిపోతున్న స్పృహ కూడా లేకుండా వీళ్ళు ఉద్దేశపూర్వకంగా ఈ నేరానికి పాల్పడినట్టుగా కూడా ఇప్పటికే స్పష్టమైన నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో ఈ కేసు దర్యాప్తును త్వరగా ముగించి ఇప్పటికే ప్రభుత్వంపై కొంత విమర్శలు కూడా ఎదుర్కొన్న పరిస్థితి ఉంది. పోలీసులు సకాలంలో ఈ కేసును వెలుగులోకి తీసుకురాకపోవడంతో పాటు రాజకీయ కారణాలు కూడా ఉన్నాయని చెప్పి కూడా ఆరోపణలు వస్తున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రతిపక్ష వైసీపీ 2 రోజుల క్రితమే రాజమండ్రిలో భారీ ఆందోళన కూడా నిర్వహించారు. ప్రసాదిత్య మాల్ వద్ద కొవ్వొత్తులతో ప్రియాంకకు నివాళులు అర్పించి రేపు నుంచి జరగబోతున్న అసెంబ్లీ మండలి సమావేశాల్లో కూడా ఈ అంశాన్ని లేవనెత్తదామని చెప్పి కూడా వైసీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వరద కళ్యాణ్ కూడా ప్రకటించిన పరిస్థితి ఉంది. మాజీ ఎంపీ మార్గాని భర్త, అదేవిధంగా మాజీ మంత్రులు అంతా కూడా వచ్చి భారీ ఎత్తున నిరసన చేపట్టిన పరిస్థితి ఉంది. విద్యార్థులు, ప్రజా సంఘాలు కూడా స్వచ్ఛందంగా, మహిళా మెడికల్ విద్యార్థులు కావచ్చు, డిగ్రీ విద్యార్థులు కావచ్చు, వీరందరూ కూడా స్వచ్ఛందంగా రోడ్ల మీదకి వచ్చి రాజమండ్రిలో ఆందోళన చేపట్టిన పరిస్థితి ఉంది. అయితే ఇందులో చూస్తే కనుక ఇప్పటికే వీరిని అరెస్ట్ చేశారు. అయినప్పటికీ కూడా కస్టడీలోకి తీసుకోవాల్సి ఉంది. 5 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని చెప్పి కూడా పోలీసులు ఇప్పటికే కస్టడీ పిటిషన్ రాజమండ్రి కోర్టులో వేయడం జరిగింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు రేపు వచ్చే అవకాశం అయితే ఉంది. కస్టడీలోకి తీసుకున్న తర్వాత వీరికి సంబంధించి లోతైన విచారణ, ఎందుకంటే స్వయంగా జిల్లా ఎస్పీ కూడా నరసింహ కిషోర్ కూడా వెల్లడించడం జరిగింది. ఈ నేరం వెనక డార్క్ యాంగిల్ కూడా ఉంది, డార్క్ సైడ్ కూడా ఉందని చెప్పుకోవడం జరిగింది. దాంతో కొంత డ్రగ్స్ కోణం కూడా ఉందా అని ఒక ఏదైతే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే వాళ్ళు మధ్యాహ్నం 2:30 సమయంలో ప్రసాదిత్య మాల్లో ప్రవేశించారు. రాత్రి 8 గంటల వరకు కూడా అక్కడే ఉండి మద్యం సేవించడం కావచ్చు, లేదంటే ఇతర మత్తు పదార్థాలు కావచ్చు, పూర్తిగా మద్యం సేవించిన స్థితి, మత్తు ఉన్న స్థితిలో వాళ్ళు మల్టీప్లెక్స్ థియేటర్ లోకి సెకండ్ షో చూసేందుకు కూడా వెళ్ళిన నేపథ్యంలో అక్కడ సెక్యూరిటీ సిబ్బంది అయితే అడ్డుకున్నారు. దీంతో వాళ్ళు సెక్యూరిటీ సిబ్బందితో గొడవపడి కిందకు వచ్చి వాళ్ళ వెహికల్ కారు తీసుకుని ర్యాష్ డ్రైవింగ్ గా బయటకు వస్తున్న సమయంలో ప్రసాదిత్య వాళ్ళ అవుట్ గేట్ వద్ద అక్కడే సినిమా చూసిన తర్వాత ఫస్ట్ షో చూసి ఇంటికి వెళ్తున్న హాస్టల్కి వెళ్లేందుకు అక్కడే ఉన్న డాక్టర్ ప్రియాంక స్కూటీని కూడా ఢీకొట్టిన క్రమంలో ఈ దారుణం అయితే జరిగింది.
ఆమె బ్రెయిన్ డెడ్ అయ్యారు. బ్రెయిన్ డెడ్ తర్వాత హైదరాబాద్ లోని కిమ్స్ ఆసుపత్రికి తీసుకొచ్చి 6 రోజుల పాటు మృత్యుతో పోరాడినప్పటికీ కూడా ఫలితం దక్కలేదు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఈ ప్రియాంక తల్లిదండ్రులు కూడా ఇప్పుడు అక్కడే వారి స్వగ్రామంలో కూడా అక్కడే అంత్యక్రియలు కూడా నిర్వహించిన పరిస్థితి ఉంది. ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ ప్రభుత్వం నుంచి కూడా మంత్రులు కూడా కుటుంబానికి వెళ్లి మద్దతు తెలిపిన పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం చూస్తే కనుక మరోసారి ఇలాంటి ఘటన జరగకుండా విచారణ త్వరితగతిన పూర్తి చేయాలి. ఇప్పటికే కొంత వైసీపీ నుంచి కొంత విమర్శలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే దిశా చట్టాన్ని ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. దిశా చట్టం కనుక ఉంటే ఫాస్ట్ ట్రాక్ లో త్వరగా ఈ నిందితులు శిక్ష పడేది. అయితే ఇప్పుడు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం దిశా చట్టాన్ని పక్కన పెట్టేసిన నేపథ్యంలో ఎంతవరకు ఈ శిక్షలు త్వరగా పడతాయనేది చూడాల్సి ఉంది. అయితే ఇందులో చూస్తే కనుక మొదట ఘటన జరిగిన తర్వాత అత్యంతరంగా కేసుగా నమోదు చేశారు. తర్వాత దీన్ని హత్యాయత్నంగాను, తర్వాత మళ్ళీ బిఎన్ఎస్ 105 హత్య కేసుగాను కూడా మార్చిన పరిస్థితి ఉంది. ఏదేమైనా ప్రస్తుతం పాటిల్ దేవరాజ్ మునీష్ నేతృత్వంలో అంటే ఐపీఎస్ అధికారి ద్వారానే నేతృత్వంలోనే ఈ ప్రస్తుతం విచారణ కూడా జరగబోతుంది. కాబట్టి కొంత అనుమానాలు తొలగించేందుకు ఎలాంటి అనుమానాలకు తావివ్వకుండా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని చెప్పొచ్చు. ఏదేమైనా ప్రస్తుతం ఈ విచారణ అయితే వేగవంతమై త్వరగా నిందితులకు శిక్ష పడాలి. మరోసారి ఇలాంటి ఘటన జరగకుండా ఒక సమాజానికి కావచ్చు, లేదంటే ఇటు మద్యం సేవించి వెహికల్స్ నడిపే వాళ్ళు కావచ్చు, లేదంటే ర్యాష్ డ్రైవింగ్ చేసే వాళ్ళు కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఒక గుణపాఠంగా ఉంటుందని చెప్పి ఒక హెచ్చరికగా ఉంటుందని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు. అటు మీద ప్రస్తుతం ఈ బృందం ఏర్పాటైన నేపథ్యంలో రేపు కస్టడీ పిటిషన్ ఇస్తే కనుక నిందితులిద్దరు కూడా విచారించే అవకాశం అయితే కనిపిస్తుంది. సునీత, రైట్, థ్యాంక్ యూ ప్రసాద్. ఆరోగ్యం బాగా పోయింది. అప్పుడు అంతవరకు మా అమ్మాయి మీదనే ధ్యాస